అందరికీ నమస్కారం. మెయిన్గా ఈ వీడియోలో ఏం మాట్లాడుకుందామంటే మదనపల్లి మార్కెట్కి స్టాక్ అనేది అంటే దిగుమతి అనేది ఏ విధంగా వచ్చిందని మనం ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. నేనుతో పోల్చుకున్నట్టయితే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వెయిట్ అని ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈరోజు తారీఖు వచ్చేసి ఆగస్టు 18, 2024 ఆదివారము. ఈరోజు మనం మదనపల్లి మార్కెట్కి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది మాట్లాడుకుందామండి. మనం ముందుగా అంటే చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ దిగుమతి పెరిగిందనే మాట అయితే వింటా ఉన్నాం. నేనుతో పోల్చుకుని దిగుమతి అయితే పెరిగింది. టీవీఎస్ మండలి చూసుకున్నాం పెద్ద అంటే పర్వాలేదు, బాగానే దిగుమతులు అయితే వచ్చాయండి. ఒక 2-3 మండీలకు మినహాయిస్తే మిగతా మండీలన్నిటికీ దిగుమతి అయితే పెరిగింది. అలాగే జీపీఆర్, ఎంఆర్ఎం, భాగ్యలక్ష్మి మండలి అని చూసుకుని నేనుతో పోల్చుకుని పర్వాలేదు దిగుమతి అయితే బాగానే వచ్చిందండి. ఓవరాల్గా చూసుకుంటే నేనుతో పోల్చుకుంటే దిగుమతి అయితే పెరిగింది. చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ మనం చూస్తాను. ఒక 2-3 మండీలు కానివ్వండి నేనుతో పోల్చుకుంటే ఒక ఇప్పుడు సపోజ్ కే మండికి భారీగానే వచ్చింది, అలాగే ఐవి మండికి భారీగానే వచ్చింది. ఇలా చూసుకొని ఓవరాల్గా చూసుకుంటే నేనుతో పోల్చుకుంటే దిగుమతి అయితే పెరిగింది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయో చూడాలి. ఇదండి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఉన్నది మన మదనపల్లి మార్కెటింగ్. హోప్ మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దండి. మీ సపోర్ట్ కోసం మన ఛానల్ ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటుంది.